మేడం, ఈ బిడ్డకి జన్మనివ్వడం, తల్లికి పునర్జన్మ అంటారు. దీన్ని ఎట్లా పర్ఫెక్ట్‌గా డిస్క్రైబ్ చేయాలంటే మీరు చెప్పాలేమో? ఒక ప్రెగ్నెన్సీ అన్నది చాలా మార్పులొస్తదమ్మా. ఆ! బాడీలో ఫిజికల్‌గానే కాకుండా ఇంటర్నల్‌గా ప్రతి చోట మార్పుంటుంది. ఫిజికల్ మార్పేంటి? వి అబ్జర్వ్ తల్లి పొట్ట పెరుగుతుంటుంది. వెయిట్ ప్రతి నెల 2 కేజీస్ వెయిట్ పెరిగి మినిమమ్ 10-12 కేజీస్ వెయిట్ పెరుగుతుంది. గర్భసంచి 3.5 ఇంచులు ఉన్న గర్భసంచి చాలా పెద్ద సైజ్‌కెళ్ళిపోతుంది. ఇట్ కమ్స్ అప్ టు ది అంబలికస్ పైన 6 ఇంచెస్ పైన పెరుగుతుందనమాట. ఆ! ఇన్ని మార్పులొస్తుంటుంది. ఎవరిలో మదర్‌లో అనమాట. ఈ మళ్ళీ మనం ప్రతి బ్లడ్ గ్రూప్ చేస్తాం. ఫస్ట్ మదర్‌కి లేదమ్మా, ఫస్ట్ చెకప్‌కొచ్చిందే యాంటీనేటల్ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ చేస్తాం. యాంటీనేటల్ ప్రొఫైల్ అంటే బ్లడ్ గ్రూప్ చేస్తాము. బ్లడ్ గ్రూప్, ఆర్‌హెచ్, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇవన్నీ చేసేస్తాం అనమాట. చేసేసి మళ్ళీ ఎవ్రీ 2 మంత్స్‌కి హిమోగ్లోబిన్ చేస్తుంటాం. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పోవడం వల్ల ఎనీమియా ఈజ్ వెరీ కామన్. ఇండియాలో ఎనీమియా ఈజ్ వెరీ కామన్ మన దగ్గర. ఎందుకంటే విమెన్‌కి లేదమ్మా, దే డోంట్ కాన్సంట్రేట్ ఆన్ దెమ్‌సెల్ఫ్. దే కాన్సంట్రేట్ ఆన్ ది ఫ్యామిలీ మోర్ దెన్ దెమ్‌సెల్వ్స్. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మోర్ కదా! రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఆ! కానీ ఇక్కడ డబుల్ రెస్పాన్సిబిలిటీ కదా! హ్మ్. వాట్ ఎవర్ ఏ మదర్స్ న్యూట్రిషన్ ఈజ్ గుడ్ అంటే దట్ గోస్ వెల్ టు ద బేబీ. హ్మ్. తల్లి దగ్గర నుంచే కదా బిడ్డకి చిన్న నోరు ఉందని ఐ గో ఆన్ టెల్లింగ్ మై పేషెంట్, ఆ! అమ్మ బిడ్డకు నోరు లేదు, అది తినలేదు, నువ్వు తిన్నది బిడ్డకి వెళ్తుంది కాబట్టి నువ్వు మంచిగా తినాలి. హ్మ్. సో న్యూట్రిషియస్ డైట్. హ్మ్. ఇప్పుడు అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చెకప్స్ అవుతున్నాయి. హ్మ్. ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తున్నారు. హ్మ్. ఎవ్రీ మంత్ బ్లడ్ బీపీ, హ్మ్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక కాంప్లికేషన్ ఉన్నది బీపీతో మదర్స్కి. ఓకే. ఉంటుందా ఏంటా అనేసి అది చెకప్స్ చేసి ఫాలో అప్ అవుతుంటారనమాట. కొన్ని ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏమున్నది తెలుసా మా ప్రెగ్నెన్సీలో? ఎనీమియా డిటెక్టెడ్ అండ్ కరెక్టెడ్. ఇంకొక కాంప్లికేషన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా వచ్చే బీపీ. హ్మ్. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒళ్ళంతా పొంగుతుంది, ఎడిమా. ఓకే. బీపీ చాలా హై పీక్స్‌కి వెళ్ళిపోతుంది. హ్మ్. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ కారణాల వల్ల మదర్‌కి లేదమ్మా, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వల్ల ప్రీ ఎక్లాంప్సియా అంటాం. అంటే హై బీపీ, ఎడిమా, హ్మ్. బ్లడ్ చేంజెస్ ఇవన్నీ ఉంటుంది.